ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే స్పెషల్గా మేము ఎగ్ బిర్యానీ చేయబోతున్నాము. కావలసిన దినుసులన్నీ ఇవి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకున్నాము. స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకున్నాము. 2 చెంచాలు నూనె వేసుకొని కోడిగుడ్లు బాగా వేయించుకునేదానికి, ఫ్రై చేసుకునేదానికి. నూనె అయితే వేడయింది. ఉడకబెట్టిన గుడ్లు మాత్రం నూనెలో ఏం చేసుకుంటున్నాము ఫ్రై చేసేదానికి. ఎగ్ బిర్యానీకి ముందుగా కోడిగుడ్లు ఫ్రై చేసేదానికి కోడిగుడ్లు అయితే వేసేసుకుంటున్నాం. ఫ్రై అయ్యేదానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి, బాగా ఇలా చేసుకోవాలి. ఫ్రై అయ్యేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే గుడ్డు బాగా చెదిరిపోకుండా ఎగ్ బిర్యానీలోకి బాగుంటుంది. ఉడకబెట్టిన గుడ్డలు అయితే ఫ్రై అయిపోయినాయి. తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాము. మనమైతే ఇప్పుడు బిర్యానీ చేసేదానికి డేక్షా పెట్టుకున్నాము. డేక్షా వేడవుతుంది. కొంచెం వేడైన తర్వాత నూనె వేసుకున్నాము తగినంత. నూనె పోసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, కొన్ని మొగ్గలు వేసుకొని తర్వాత ఆనియన్ వేసుకున్నాము. అవి వేగుతున్నాయి. తర్వాత ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ బాగా వేసుకున్నట్టు బాగా తీసుకున్నాము. బాగా ఎర్రగా వస్తున్నాయి. వేగే ముందు కొంచెం మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేస్తాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే బ్రౌన్ కలర్లో వస్తుంది. కొంచెం సాల్ట్, 2 చెంచాలు సాల్ట్ వేస్తే బ్రౌన్ కలర్లో వస్తుంది. ఎర్రగడ్డలు అయితే బాగా బ్రౌన్ కలర్గా వచ్చేది. ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాము తగినంత. బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. తర్వాత కట్ చేసిన ముక్కలు, టమోటా ముక్కలు అయితే వేయించుకుంటున్నాము. కట్ చేసిన ముక్కలన్నీ బిర్యానీకి కావలసినవన్నీ, క్యారెట్లు అలాంటివన్నీ, ఉల్లగడ్డలు, బీన్స్, క్యారెట్ ముక్కలు అన్నీ బాగా వేసుకున్న తర్వాత బాగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. అన్నీ కలిసేంత వరకు బాగా కూరగాయలు అయితే బాగా వాడిపోయినాయి. తర్వాత 1 చెంచాడు కారం వేసుకున్నాం. 1 చెంచాడు చికెన్ మసాలా వేసుకున్నాము. 1 చెంచాడు గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకున్నాము. తర్వాత ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకున్నాము. క్యారెట్ ముక్క, బీన్స్ ముక్క పట్టే వరకు బాగా అల్లం పేస్ట్ అన్ని ముక్కలకైతే బాగా పట్టాయి. రుచికరంగా ఉండేదానికి పెరుగు కొంచెం యాడ్ చేసుకుంటున్నాము మసాలాలో. ఇప్పుడైతే సూపర్గా ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం ఉడికించిన తర్వాత మనం పెరుగు అయితే దానిలో యాడ్ అయిపోయింది. ఇప్పుడు కొలత పెట్టుకున్న నీళ్లు పోస్తున్నాము. మేమైతే కొలత పెట్టుకున్న నీళ్లు పోసుకున్నాం. మీరైతే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి.
నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు బాగా మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నీళ్ళైతే మరుగుతున్నప్పటికి కొంచెం మన సువాసనకి బిర్యానీ మసాలా వేసుకున్నాము. తర్వాత మూత పెట్టేసుకున్నాము. మూత అయితే తీద్దాము. నీళ్ళైతే బాగా మరిగిపోయినాయి. కొలత వేసుకున్న రైస్ని దానిలో వేస్తాము. నానబెట్టుకున్న రైస్ని రైస్ అయితే వేసుకున్నాము. రైస్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఉడికేదానికి ఒక 15 నిమిషాలు అవుతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్గులు అయితే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాము. ముందుగా కొంచెం ఎగ్గులు అయితే వేయించుకున్న ఎగ్గుల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రైస్ అయితే ఇలా కొంచెం తిప్పుకున్నాము. రైస్ అయితే దానిలో ఇలా కొంచెం వేసుకున్నాము. ఒక నిమిషం అలా కొంచెం మూత పెట్టుకొని ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసుకున్నాము. బాగా రుచికరమైన అద్భుతంగా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,